కార్పొరేట్ హాస్పిటల్కు ధీటుగా ఉస్మానియా. గోషామహల్ కొత్త ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణం నెలాఖరులోగా శంకుస్థాపన చేయాలి. నలువైపులా రహదారులు ఉండాలని సూచన. 50 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా నిర్మాణం, భూ బదలాయింపు ప్రక్రియ పూర్తి చేయాలి. అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. ఎట్టకేలకు ఉస్మానియా హాస్పిటల్కి కొత్త రూపురేఖలు తీసుకురాబోతుంది ప్రభుత్వం. గత 50 ఏళ్ల నుంచి అధ్వాన పరిస్థితులు మనం చూస్తున్నాం ఉస్మానియా హాస్పిటల్స్లో. ఇప్పుడు ఆ పరిస్థితులు కొత్తగా డెకరేట్ చేయబోతున్నారు దాన్ని అత్యాధునిక హంగులతో. హైదరాబాద్లో మనకి పెద్ద హాస్పిటల్స్ ఏందా అంటే అపోలో కానీ, యశోద కానీ, కిమ్స్ లేకపోతే ఇలాంటివి ఉంటాయి. సో వాటిని తలదన్నే స్థాయిలో అక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేయాలి అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మరి ఎంతవరకు అవుతుందో చూడాలి. అది హైదరాబాద్లో కొత్త ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణానికి శరవేగంగా పడుతున్నాయి. ఈ నెలాఖరు నాటికి శంకుస్థాపన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ సంకల్పించింది. ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. శనివారం తన నివాసంలో ఆసుపత్రి నిర్మాణంపై సమీక్ష నిర్వహించిన సీఎం గోషామహల్లో ప్రతిపాదిత స్థలం గురించి వివరాలు తెలుసుకున్నారు. పోలీస్ శాఖ పరిధిలో ఉన్న ఆ భూమిని వైద్య ఆరోగ్య శాఖకు త్వరితగతిన బదిలీ చేయాలని ఆదేశించారు. భూ బదలాయింపు ప్రక్రియతో పాటు ఇతర అవసరమైన పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. సో ఇప్పుడు ఎక్కడైతే ఈ కొత్త హాస్పిటల్ కడదాం అనుకుంటున్నారో అది పోలీస్ శాఖ కింద ఉందంట ఆ భూమి. సో ఆ భూమిని వీలైనంత తొందరగా ఆరోగ్య శాఖకు మార్చి వీలైనంత తొందరగా అక్కడ ఈ హాస్పిటల్ నిర్మాణం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు సంకల్పించారు. అయితే ఇది మాత్రం నిజంగా చాలా మంచి విషయం. ఎందుకంటే మనకి ప్రస్తుతానికి ఇక్కడ ఉస్మానియాలో చాలా అధ్వానంగా పరిస్థితులు ఉంటాయి. అన్ని రకాల ఆధునిక వసతులతో ఉండేలా హాస్పిటల్ నిర్మాణం ఉండాలన్నారు. రోగులకు మరియు వారి సహాయకులకు సౌకర్యవంతమైన ఏర్పాట్లు ఉండాలని సూచించారు. రోడ్లు, పార్కింగ్, మార్చురీ, ఇతర మౌలిక సదుపాయాల విషయంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నమూనా రూపొందించాలన్నారు. భవిష్యత్తులో రోడ్డుపై విస్తరణ, ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టినా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ముందు చూపుతో డిజైన్ రూపొందించాలని చెప్పారు. సో అత్యాధునిక టెక్నాలజీ మొత్తం వాడాలి. దాదాపుగా హైదరాబాద్లో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్స్కి ధీటుగా ఈ హాస్పిటల్ నిర్మాణం ఉండాలి అని చెప్తున్నారు. మరి ఇదంతా బాగానే ఉంది, కానీ ఇప్పుడు మొదలు పెడితే అది ఎప్పటికి పూర్తవుతుంది? మరి బడ్జెట్లో దీనికోసం ఎంత నిధులు కేటాయించబోతున్నారు? దీంతోపాటు ఇప్పటికే ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి, వాటి పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో వైద్యం అనేది నీరు గారిపోయింది. అసలు సరైన వైద్యం అందుబాటులో లేనే లేదు పేదవాడికి. ఎక్కడ చూసినా విపరీతమైన దారుణాలు, దోపిడీలు. ఏ హాస్పిటల్లో వేసుకున్నా ఎక్కడ చూసినా, అటు సూర్యాపేట కావచ్చు, నల్గొండ కావచ్చు, కోదాడ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, సిద్దిపేట, వరంగల్, ఎక్కడ చూసినా మెడికల్ మాఫియానే. మనం ఏదో దగ్గు జలుబని హాస్పిటల్కి వెళ్తాం, మనకి ₹1,00,000 బిల్ వేసి పంపిస్తారు. ఇంకా కర్మగాలి యాక్సిడెంట్ ఆస్తి పేపర్ అక్కడ పెట్టి రావాల్సిందే. అన్ని చోట్ల గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, అన్ని చోట్ల ఈ ఫస్ట్ ఎయిడ్ హాస్పిటల్స్ ఉన్నాయి. మరి వాటికి జనం వెళ్ళరు. ఎందుకంటే అక్కడ అరాకొర వసతులు, డాక్టర్స్ ఉండరు, ఉన్నా టైంకి ఉండరు, ఉన్నా ట్రీట్మెంట్ చేయరు, చేసినా పేషెంట్ బతుకులనే నమ్మకం లేదు. విద్యా వైద్యం గురించే మేము రోజు మాట్లాడుతున్నాం. వైద్యానికి ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, బడ్జెట్లో ఎంత కేటాయింపులు చేస్తుంది? సంవత్సరం అయిపోయింది మీరు వచ్చి. గత ప్రభుత్వం వైద్యానికి కేవలం బడ్జెట్లో 4%, 3% కేటాయించారు. మరి మీరు వచ్చారు, లాస్ట్ టైం తీసేయండి. ఈ సంవత్సరం అయినా మీరు విద్య కోసం, వైద్యం కోసం ఎంత కేటాయింపులు చేయబోతున్నారు? కనీస అవసరాలు విద్య, వైద్యం, వీటికి ఎంతవరకు పెద్దపీట వేయబోతున్నారు? అనేక పథకాలు, సంక్షేమ పథకాలు పెట్టారు, కానీ మీరు పెట్టిన ఏ సంక్షేమ పథకంలో కూడా వైద్యం కోసం ఏమీ తీసుకురాలేదు. ఆరోగ్యశ్రీ పెండింగ్లో ఉంది. కొన్ని కోట్ల బిల్లులు ఆరోగ్యశ్రీకి పెండింగ్ ఉన్నాయి, అవి ఇంతవరకు క్లియర్ కాలేదు. సో వైద్యం కోసం ఖచ్చితంగా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలి. మీరు ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ప్రతి నియోజకవర్గానికి ఒక 100 పడకల హాస్పిటల్ ఏర్పాటు చేయండి. అద్భుతమైన టెక్నాలజీతో హాస్పిటల్స్ ఉన్నాయండి. వరంగల్ MGM హాస్పిటల్ ఉంది, ఎట్లా ఉంటుందో చూసాం కదా మనం. అక్కడికి ఎవరైనా వెళ్తారా? అరే నాయకులే హాస్పిటల్కి వెళ్ళరు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏమన్నా అయిందనుకోండి, సడన్గా జ్వరం వచ్చినా లేకపోతే ఏదైనా ఆయనకి దెబ్బ తగిలితే ఆయన ఏ హాస్పిటల్కి వెళ్తారు? యశోదాకో, అపోలోకో, దేనికో వెళ్తారు, కానీ నిమ్స్కి వెళ్ళరే, గాంధీకి వెళ్ళరే, ఉస్మానియాకి వెళ్ళరు. ఎందుకు? మన నాయకులు, మన అధికారులు వీళ్ళే గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్లకుండా ఇంకా సామాన్య ప్రజలు ఏం వెళ్తారు అక్కడికి? ఎందుకు వెళ్ళరు వీళ్ళంటే అక్కడ ఫెసిలిటీస్ బాగా వెళ్తారని తెలిసి వీళ్ళకి. మరి ఇప్పటికైనా ఒక్క ఉస్మానియానే కాదు, మిగతా రాష్ట్రంలో అన్ని హాస్పిటల్స్ పైన
ఒకసారి మీరు సమీక్ష నిర్వహించాలి. ఒకసారి ప్రత్యేకంగా వైద్యం కోసం బడ్జెట్ ఏర్పాటు చేయాలి. మరి ఈ బడ్జెట్లో ఉన్న వైద్యం కోసం ఏమైనా మీరు కేటాయింపులు జరుగుతాయా లేదా అనేది చూడాలి. మరి చేయకపోతే ప్రభుత్వం ఏ దారిలో ఏది వెళ్తుందో అదే దారిలో వెళ్తారు. వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వచ్చి అదే ఫలితాలు వస్తాయి. మీకు కూడా ఎటువంటి మార్పు ఉండదు.